వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కుకింగ్ ఛానల్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్. ఎంతో టేస్టీగా ఉంటుందండి. మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. సింపుల్గా చూపించాను, ఎలాంటిది కష్టం లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఒక్కసారి ఫుల్ వీడియో చూసి ఒక్కసారి ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరికీ భలే నచ్చుతుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. ఇక్కడ ముందుగా నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. కడిగి శుభ్రంగా ఉప్పు నీళ్ళల్లో నానపెట్టుకున్నాను. ఇక్కడ 2 కట్టలు గోంగూర తీసుకున్నాను. నా చేత్తో 2 గుప్పిళ్ళు అయిందండి గోంగూర. కడిగేసి అలా జల్లి బుట్టకేస్తే మంచిగా నీళ్ళన్నీ పోతాయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టేసుకొని నేను 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. గోంగూర చికెన్ కాబట్టి కొంచెం ఆయిల్ అనేది పడుతుంది. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. ఒక్కసారి మంచిగా కలుపుకోండి. ఉల్లిపాయలు అనేవి మంచిగా మగ్గాలండి. చూసారు కదా, కొంచెం బాగానే మగ్గాయి ఉల్లిపాయలు. ఇప్పుడు ఈ స్టేజీ రాగానే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకుంది వేసుకోండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకుంటున్నాను. చిన్న టేబుల్ స్పూన్ అండి అది, అందుకనే 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. దీంట్లో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు అట్లా ఉంచేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇలా ఒక్కసారి చేసి పెట్టండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఫిదా అయిపోతారండి, అంత టేస్ట్ ఉంటుంది గోంగూర చికెన్ రెసిపీ అనేది. ఇప్పుడు ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ కారము, 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు కూడా వేసుకుంటున్నాను. మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. గోంగూర చికెన్ కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువే పడుతుంది. ఇలా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. వేసినప్పుడు మనము మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసేసుకోండి. ఉప్పు నీళ్ళలో నానబెట్టడం వల్ల ఏమవుతుందంటే ముక్క అనేది సాఫ్ట్గా ఉంటుంది. మనం తినేటప్పుడు కూడా గట్టిగా లేకుండా మంచి సాఫ్ట్గా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి. ఉప్పు నీళ్ళలో నానబెట్టిన తర్వాత చికెన్ కర్రీ అనేది వండుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒక్కసారి మొత్తం ఆ మసాలా అంతా చికెన్కి పట్టేలాగా మొత్తం కలుపుకోండి. నాకు ఇక్కడ కొంచెం కారం అనేది సరిపోలేదు. ఒక్కసారి టేస్ట్ చూసుకోండి. ఉప్పు కారం అనేది, నాకు కారం అనేది సరిపోలేదు కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి, చాలా బాగా వస్తుంది కర్రీ అనేది. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాము. చూసారు కదా, ఇలా మంచిగా ఉడుకుతుంది. చికెన్లో ఉన్న నీళ్లు కూడా బయటకు వచ్చేసాయి కదండి. ఇలా మంచిగా కలుపుకుంటూ ఉడికించామంటే చికెన్ అనేది ఉప్పు కారం పట్టి చాలా టేస్ట్ ఉంటుంది. ముక్క లోపల దాకా వెళ్తుందండి ఉప్పు కారం అనేది. మనము 5 నిమిషాలకు ఒకసారి అలా కలుపుకోకపోతే అడుగంటిపోతుంది కింద అనేది. మళ్ళీ మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల దాకా అట్లా మగ్గించుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. మీరు నాన్ స్టిక్లో చేసుకుంటే ఇలా మాడదండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ కింద అంటుకుంది కదా, ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. గంటితో కూడా ఇలా అనుకుంటూ కలుపుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నాన్ స్టిక్లో అయితే మాడదు కదా, మాడకపోతే అంత టేస్ట్ ఉండదు. చూసారు కదా, ఇలా అనుకుంటూ మంచిగా కలిపేసుకోండి. కింద కూడా ఏం అడుగంటినట్టు ఏముండదు. చూసారా, ఇలా అనుకుంటూ గంటితో ఇలా అనుకుంటూ మంచిగా కలుపుకోవడం వల్ల
ఇంకా రుచి అనేది మస్తు ఉంటుందండి టేస్ట్ అయితే. ఒక్కసారి మీరు ఈ విధంగా చూడండి, చేసి చూడండి. ఇంట్లో వాళ్ళే అంటారు చాలా బాగుంది టేస్ట్ అయితే అని. ముక్క చూసారా మంచిగా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇలా మంచిగా మనం చికెన్ అనేది మొత్తం ఉడికిపోయిన తర్వాతనే గోంగూర అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఒక హాఫ్ గ్లాస్ అంత వాటర్ అనేది వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఒక గ్లాస్ వాటర్ అయినా వేసుకోవచ్చు, నీళ్ళైనా పోసుకోవచ్చండి. ఇలా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. నేను ఇందాక చూపించాను కదా గోంగూరని, ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను గోంగూరని. చూసారు కదా, ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే తొందరగా మగ్గిపోతుంది. ఆకులు ఆకులుగా లేకుండా ఇలా కట్ చేసుకోవడం వల్ల తొందరగా మగ్గిపోతుంది. మనం ముందే వేయించుకోవడం కానీ ఉడకబెట్టడం కానీ ఏమీ అవసరం లేదండి. అవి శ్రమతో పని. ఇలా అయితే మంచి ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా ఒకసారి మొత్తం కూరలో మంచి కలిసేదాకా కలుపుకోవాలి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల దాకా మగ్గించుకుంటూ మధ్య మధ్యలో తీసి చూసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. చూసారు కదా ఎంత మంచిగా ఉడికిపోయిందో గోంగూర అనేది. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ముక్క చూసారా అండి, మంచి ఉప్పు కారం బట్టే కలరే మారిపోయింది. ఇలా ఉండాలండి గోంగూర చికెన్ కానీ మనం ఏ కర్రీ చేసినా కూడా ఇలా మంచిగా ఉంటే అందరికీ చాలా బాగా నచ్చుతుంది. రుచి కూడా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ధనియాల పొడి అనేది వేసుకుంటున్నాను. వేసుకొని ధనియాల పొడి కూడా మంచి కలిసేదాకా మంచిగా కలుపుకోవాలి. మీరు ఒకసారి టేస్ట్ చూసుకోండి, ఉప్పు కారం అనేది సరిపోయిందా లేదా అని టేస్ట్ చూసుకొని. ఇందాక మనం గోంగూర వేసాం కదండి, అప్పుడైనా వేసుకోవచ్చు. నేను చెప్పడం మర్చిపోయాను. అలా చేయడం వల్ల ఏంటంటే ఒకవేళ ఏమన్నా సరిపోకపోయినా కూడా గోంగూర ఉడికేటప్పుడు మంచిగా అన్నీ సమానంగా ఉడికిపోతాయి, ఉప్పు కారం అన్నీ సరిపోతాయండి. చూసారు, ఇప్పుడు మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు ఇట్లా మగ్గించుకోవడం ఉంటే గోంగూర చికెన్ చాలా బాగా కుక్ అయిపోతుంది. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తినాలా అని. అట్లా వేడి వేడి అన్నంలో అలా పెట్టుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. లొట్టలు వేసుకుంటూ తింటారు. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకుందాము. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఒక్కసారి మీరు ఎన్ని వీడియోలు చూసినా యూట్యూబ్లో ఒక్కసారి ఈ విధంగా ఈ వీడియో చూసి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.